హాయ్ ఫ్రెండ్స్, నేనేం చేస్తున్నా అంటే పసుపు కొమ్మలు దంచుతున్నా. ఎందుకంటే ఇప్పుడు ఇవి గిర్ని పట్టిద్దామంటే ఇలా పెద్ద పెద్ద ఉంటాయి కదా, పట్టరు. అయితే చిన్నగా కట్ చేసి దంచి ఇయ్యాలి. ఫస్ట్ ఇవి తెచ్చిన తర్వాత ఎండలో పెట్టాలి. ఒక 5 days 4 days ఎండలో పెట్టిన తర్వాత ఇక దంచుకోవడానికి వీలుగా ఉంటది. అయితే ఇవి దంగలేవు, మళ్ళీ ఇంకా 2 days ఎండలో పెట్టాలి. ఇంట్లో దంచుతున్నా, ఒక్కొక్కటి వేసుకొని రోట్లో ఇట్లా దంచాలి. ఇట్లా దంచితే ఇట్లా కొంచెం చిన్న ముక్కలు అవుతాయి. ముక్కలు అయిన తర్వాత మళ్ళీ దంగనివి ఇక్కడ వేస్తున్నా. అవి మళ్ళీ 2 days ఎండలో పెట్టాలి. ఇది కూడా దంచి కొంచెం 1 day ఎండలో పెట్టినాం అనుకో, ఎండకు పెట్టి గిర్నీకి ఇస్తే పసుపు పొడి అవుతుంది. చూడండి, దంగటలేదు. దంగకుంటే ఇది ఎత్తులో వేస్తున్నా. చూడండి, ఒక్కొక్కటి దంచుకోవాలి. ఇది కూడా దంగట్లే. ఇట్లా మంచి ఎండలో పెట్టి పొడి చేసి పెట్టుకున్నాం అనుకోండి, పసుపు 1 year దాకా స్టోర్గా ఉంటుంది. స్టోర్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఇలా ఒరిజినల్ది పట్టుకొని తినొచ్చు. కొంచెం వేసుకున్నా కానీ, కూరలలో దేంట్లోకి వేసుకున్నా కానీ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఈ పసుపు మనం షాప్లలో తెచ్చుకుంటే ఏంటంటే ఒక స్పూన్ వేసినా కానీ అది కలరే ఉండదు అసలు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా చేసుకొని వేసుకోవాలి. బాయ్ బాయ్.